కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీ సీతారామ అభయ వీరాంజనేయ స్వామి సప్తాహ మహోత్సవాల వివాదం రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్సవాల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగిందంటూ గ్రామంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు టీడీపీ నేతలు తమకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని చెబుతుండగా, మరోవైపు గ్రామస్తులు మాత్రం రాజకీయ అహంకారంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాల్లో కొందరి పేర్లు లేకపోవడమే అసలు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. పేరు ప్లస్ నా పేరు ఎందుకు నీ పేరు అని అంటే నన్ను ఆహ్వానించుకునేదానికి సుధాకర్ యాదవ్ను పిలుచుకునేదానికి నేను నా పేరు వేసుకోవాలని అన్నాడు. తర్వాత వచ్చేసి అన్నదాన కార్యక్రమము, 7వ ఉభయము ప్లస్ బండ పంజాలు, పాట కచేరీకి కూడా పర్మిషన్ కూడా ఇప్పించానన్నాడు. మేము 2 రోజుల తర్వాత కరపత్రాలు ఎన్ని కొట్టించామని తర్వాత ఇదే ధ్యానం దగ్గరికి రమ్మని చెప్పినాము. సాయంత్రం ఈ టైంలో వచ్చినాడు. వచ్చి బొక్కులు మా చేతికి ఇచ్చి మీరే కొట్టిండి అని అన్నాడు. తర్వాత వచ్చేసి మీరే కొట్టిండి అంటే మేమైతే ఒప్పుకోలేదు, అందరం పోయి కలిసి కొట్టిద్దామని చెప్పినాము. సరేలేసి ఒప్పుకున్నాడు. ఆ రోజు నైట్కి మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళినాము. మళ్ళా రోజు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసినాడు. నాకే ఫోన్ చేసినాడు. నేనే మాట్లాడినా కాబట్టి నాకే ఫోన్ చేసినాడు. అతను కూడా ఏం కొత్త వాళ్ళేం అందరూ ఒకరికొకరు అందరం బంధువులమే. నాకే ఫోన్ చేసి లేదు సుబ్బాడి మేము ఏం చేయలేం లేదు అని అన్నాడు. నేను నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఉండి ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తానని నేను మళ్ళీ మొహం కడుక్కొని ఫోన్ చేసినాను. వివరంగా చెప్పానంటే 7వ ఉభయము, అన్నదాన కార్యక్రమము, బండ పంద్యాలు ప్లస్ సుధాకర్ యాదవ్ పేరు అవసరం లేదు, ఎమ్మెల్యే గారిది నా పేరు అవసరం లేదు, ప్లస్ పాట కచేరీకి పర్మిషను మేమేమి ఇప్పిలేము అన్నారు. రామిరెడ్డి పేరు అనేది ప్రస్తావన ఫస్ట్లో రాలేదు. మీటింగ్లో కూడా మనం నలుగురం మాట్లాడినప్పుడు కూడా వాస్తవంగా అయితే నేను వినలేదు. అతను మా పేర్లన్నీ నాతో అంటున్నాడు. కానీ ఆడ 10 మంది ఉన్నా కూడా నా పేరు వేసుకుంటాను, నేను పిలుచుకునేదానికి ఎమ్మెల్యే గారిని పిలుచుకునేదానికి నా పేరు వేసుకుంటాను, నాకు ఒకరు విలువ ఉంటుంది అనేసి అతను అన్నాడని 10 మంది కూడా అంటున్నారు. ఈ పొద్దు రామిరెడ్డి పేరు వేయలేదనేసి మేమందరం తీసేస్తామంటే ఇప్పుడు రామిరెడ్డి పేరు నువ్వు ఒకటి వేస్తావు, నువ్వు ఒకటి వేయడు. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు 7 రోజులు 7 ఉభయాలు చేస్తారు, వాళ్ళ పేర్లు కూడా వేసుకోవాలి కదా. నీవు రామిరెడ్డి పేరు నీ పేరు వేసుకున్నప్పుడు యువతలో కూడా అడుగుతారు కదా. అందుకోసమే ప్రాబ్లం అనేసి ఇవన్నీ జరగడం. ఈ సమస్యను ముందుకు తీసుకొని పోవాలంటే నెక్స్ట్ సంవత్సరం కూడా మళ్ళీ వీలుంటే కూడా వాళ్ళకి ఏదన్నా దేవుడు అనేది వాళ్ళకు ఇదిగా ఉండి మళ్ళీ లేదురా మీ తప్పు ఉంది అనడమో లేకుండా మా తప్పు ఉంది అనడమా ఏదో ఒకటి ఉంటే కన్నా మళ్ళీ సమస్యలు ఏదన్నా పరిష్కరించుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నాం. నిన్నటి దినం కొంతమంది మీ ఊరి వ్యక్తులే, మేమైతే ఎలాంటి ఆంక్షలు మేము పెట్టలేదు, కేవలం 2 పార్టీలు ఉండడం వల్లనే గొడవలు అవుతాయనే కారణంతోనే ఆ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు ఆంక్షలు పెట్టినారు చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇది న్యాయమేనా వాళ్ళకు చేసింది? అది న్యాయమేనా? మీరు వచ్చి సమ్మతిగా చేసుకోండి, మిమ్మల్ని ఏమన్నా వద్దనిరా, అనుకూలంగా పాదమనుకున్నారు. వీళ్ళ కాడ ఏనాటి తప్పు లేదు, వాళ్ళే నిలబెట్టాలా, వీళ్ళని అవమానం చెయ్యాలని ఈ పని చేసిండ్రు. వీళ్ళకి ఏమి తెలియదు. మళ్ళీ పెసలేంటిని తప్పలు పడతారే. మొన్న దాకా రోడ్డు పోయడానికి రోడ్డు లేదు. రోడ్డు లేకుంటే ఆయన రోజులు నేను రోడ్డు మీద దార్తా కింద పడతా ఒడ్లు అడుచుకోవాలంటే వారం రోజులు అనొచ్చి బియ్యం లేక ఇళ్ళల్లో పోయి బదులు తెచ్చుకుంటాను. అట్లా రోడ్డు ఆయనే రోడ్డు చేసిండు. ఒక ఇంటికాడ గుంతలు మనిషి లోతుండి ఆయన బూడ్చిండు, ఆయన తాడు రోడ్డు వేపించిండు, నీళ్ళ ట్యాంక్ కట్టించిండు, రోడ్డు వేపించిండు. ఏమి చేసిండు పెసలేండు తప్పు? అందరికీ ఆయన పెద్దల మీదనే న్యాయం చేసిండు. ఆయనకి నరులు ఒకటి నేను చేసిండు. ఆయన కాడ ఏనాటి తప్పు లేదు. ఆయన మీద పంతం బట్టి ఆయన లంచానికి ఆశపడినాడు కాదు, తీసుకునేవాడు కాదు. ఆయన పెద్దలకు నా ఓళ్ళు కావాలా, నాకు అందరు సర్వం ఒకటేనని చేసిండు. అయితే ఈ పొద్దు వాళ్ళ పౌరుత్వం వచ్చిందని ఆయన అట్లా చేస్తాడు. ఆయన పౌరుత్వం వచ్చిందని ఆయన కాడ ఏనాటి తప్పు లేడు. ఆయన లేకుంటే బోడపాటే లేదు, బోడపాటే లేదు. మాకు తాడానికి నీళ్ళు లేకుంటే ట్యాంకీలు అంత మటుకు ఎవరో తీసుకొచ్చి ఇడ్చండి. మళ్ళీ నీళ్ళకు ఆయన పాపం పుణ్యమనే కదా చేసింది. ఆయన చేసిండు. ఆయన ఈ పొద్దు ఆయన ఎందుకు ఇంత చేస్తాడు? ఈ పొద్దు అదే కార్యక్రమం ఆగిపోవాల్సింది కార్యక్రమం. ఆయన మంచి చేసిండు ఊరికి. ఆయన వల్ల లేకుంటే ఆయన అవుతుందే కాదు. ఆయన ఏం తప్పు చేసిండు? ఎవరైనా నీళ్ళ ట్యాంకి వాళ్ళు ఇంటికాడ పెట్టుకుంటారు. మన కానేలో మేము నీళ్ళు లేకుంటే దిగపలే పోయి తెచ్చుకుంటాను. అదే మా పెసలంటే అయితే పని చేస్తారా? మేము వాళ్ళని మాట్లాడినప్పుడు నీ ఇంటికాడ నువ్వు పెట్టుకుంటువి, మేము ఏ రకంగా నీళ్ళు వచ్చాయి చెప్పు, నువ్వే చెప్పు. ధర్మం చెప్పాలా? ఏ నీళ్ళన్నా కానీ ఇది న్యాయమేనా? మీ పౌరుత్వం ఉందని కదా చేసుకునేది. అదే మా పెసలంటే అయితే చేస్తాడా? ఎంత గుంతాడా మనిషి లోతుంటే ఆయన సదరం చేసి మట్టి పోసి ఆయన అన్ని చేసిన ఆయనండి. ఈ పొద్దు ఆయన మేలు చేసి ఈ పొద్దు ఆయన తప్పలు పడతాండ్రు. ఎవరు అంత మటుకు చేసిన పూర్వం నుంచి చేసిన వాళ్ళు ఎవరో చూపి వాళ్ళల్లో ఎవరో ముందుకు వచ్చి చేసిన వాళ్ళు
ఈ ఫెసిలిటీ లేకుంటే ఈ గుడి ఉంటాందే, ఈ దేలం ఉంటాందే, ఊరు ఉంటాందే, రోడ్డు ఉంటాందే చెప్పు. ఆయన అనాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ చేతనైతే ఎవరు చేయండి, ఆయనకి ఒక మాట ఎవరిని అనలే. అందరూ మీ ఎమ్మడే వచ్చము. ఆయన అనాల్సిన పని ఆయన చేతనైన కాడికి చేసిండు, అన్నీ చేసిండు ఆయన. అయ్యా ఇంత మటుకు నీ ఇంటి ముందర ఫెసిలిటీ అయితే పెట్టుకుంటాడా? నీ ఇంటి ముందర పెట్టుకుంటాడా? ఆయన పెట్టుకోడు. నరులకు ఒకటేనని ఆయన యానైనా నిలబెట్టి పెదలకు అందరికి కావాలని చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఆయన కాడ ఏ ఉద్దేశం లేదు. ఈ పొద్దు నీ పార్టీ వచ్చిందని ఆయన ఎంత కావాల్సింది అంత చేస్తాడు. ఫెసిలిటీ లేకుంటే రోడ్డు లేదు, ఊరు లేదు, జాలం లేదు, ఏమి లేదు. అంతా చేసింది పూర్వం నుంచి ఫెసిలిటీ. కాదు పెద్దమ్మా, ఇప్పుడు తిరునాళ ప్రారంభం అయ్యేటప్పుడు ఈ రామిరెడ్డి వాళ్ళకు మామూలుగా చెప్పారా? చెప్పిండ్రు, కాగితాలు తీసుకున్నారు. మేమందరం బాగుండాలని వీళ్ళు కాగితాలు తీసుకున్నారు. అందరూ బాగుండాలని సమ్మతి అయ్యిండ్రు. మళ్ళీ పద్దలు లేచి వచ్చి మేము రాము, సందాలు రాబోతని అన్ని చేసిరు, మళ్ళీ మీరే చేసుకొని నేను రాను మరలేకని మళ్ళీ ఆయన కాగితాలు తెచ్చి ఇచ్చిండు. ఏమో మాకేం తెలుసు, వాళ్ళ కుట్ల ఏం పెట్టుకున్నాడో ఇది ఆగిపోవాలని అవమానం చెయ్యాలని ఈ పని చేసిండ్రు. మా వాళ్ళకి తెలియక ఏమి అందరం సమ్మతిగా బాధము బాగుందాము ఏమి కానీ వీళ్ళు కానీ వదిలేసిండ్రు. చేయండి మీరే చేయండి అని వీళ్ళు కానీ సర్దుకున్నారు. అట్టనే మేము అనుకున్నాం. కానీ నీ మనసులో ఒకటి పెట్టుకొని తీరా ఇదే పోటైతే ఈ రోజు ఎవరన్నా కాగితాలు తెచ్చిచ్చే ఏ రకంగా చేయాలని మీరే చెప్పండి. ఇది న్యాయమేనా? దేవుని మీద పంతం ఇది చేయాల్సిందేనా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే స్థానిక ఎమ్మెల్యే పేరు ప్రోటోకాల్ ప్రకారము లేకపోవడం వల్లనే ఇదంతా కూడా చేయాల్సి ఏం లే, వేసుకోమని చెప్పిండ్రు. ధర్మంగా ఇది వేసుకోమని చెప్పిరు. వాళ్ళు కావాల్సింది ఇది నిలబెట్టాలని అడ్డంకి చేసి ఇది నిలబెట్టిపోవాలని చేస్తే వీళ్ళు దేవుని కార్యక్రమం ఇంత చేసి నిలబెట్టే బాగున్నదని వీళ్ళు చిన్నగా ఎట్నగొట్ట పోయి మళ్ళీ ఆడి కడప పోయి ఎట్నగొట్ట తీసుకొచ్చి ఆయనకు చేసిండ్రు. చేసిన వాటినే వీళ్ళు అనుకోలే, బండకు నిలేసి ఇదంతా శాస్త్రాన్ని అనుకోలే, బండ తిప్పుతారు ఎట్నగొట్ట 27 రోజులు చేర్చేపోదని అనుకున్నారు. ఇంత మాసం వాళ్ళు చేసిండ్రు. కానీ ఇది మాకు తెలియదయ్యా, ఈ పంచాయతీ మాకు తెలియదు, మేము సర్వం ఒకటే అనుకునేటోళ్ళు మా ఊళ్ళు. అది కూడా వాళ్ళ ఇంటికాడికి మూలు తిరిగి వాళ్ళ ఇంటికాడికి వేసుకున్నారు. ఇంకేం ఇట మళ్ళీ తూర్పుకి వెళ్ళా, ఇట మళ్ళీ పర్వటికి వెళ్ళా, ఇట మళ్ళీ ఉత్తరానికి వెళ్ళా, ఇట మళ్ళీ పాపిరెడ్డిపల్లికి వెళ్ళా, యాడికి వెళ్ళా. పాపిరెడ్డి పల్లెకాడికైనా ఆ పెసరెంటు ద్వారాతోనే ఏదన్నా మట్టో మధ్యాహ్నమో ఆ తిన్నాలప్పుడు అంతా ఆయన చేస్తేనే ఈ ఊరికి బండో బడకో వచ్చింది సార్. ఇంక కొదవని మాకు వాళ్ళు చేసింది ఇప్పుడు కాదే. ఇంకేదేమో చేస్తారేమో చేస్తే మేము చూస్తాం, మాకు అందరికి సంతోషమే. ఇంకా దేవుని కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా బాగా పోలేరమ్మ గుడి ఉంది, ఇటు మళ్ళీ ఇవాళ ఆయన ఇనాకమయ్య గుడి ఉంది. ఆ ఎన్నికైన వాళ్ళు కట్టించే ఆయన పౌర్తంలో ఇంకా బాగా సంతోషం. ఏమో ఆయన బ్రహ్మాండంగా వస్తామేమి స్వాములు కాడిపోయేదానికేమి ఎవరి కాడి పాపిరెడ్డిపల్లి కాడ నుంచి మాకు తారు రోడ్డు వేపించిన మేలే లేదు, ఆయన నుంచి ఆడికి మఠానికి రోడ్డు వేపించిన మేలే. దూకి నా పేరు కేశవరెడ్డి. ఇప్పుడు ఫస్ట్ మా ఊరికి రోడ్డు లేక మొగట్లోతు దిగబడతా చేస్తా మంచం ఎవరైనా చచ్చిపోయినా కానీ హాస్పిటల్ పోవాలనే కానీ మంచాల మీద ఎత్తుకొని పోతా నేను. కాబట్టి ఫస్ట్ నుంచి ఆయప్పే చేసి ఆయప్ప రోడ్లు వేసి అంతా ఈ పొద్దుడికి ఈ పొజిషన్లోకి బోడపాడు వచ్చిందంటే ఆయప్ప పుణ్యమే. కాబట్టి ఈ రోజు మనకు పార్టీ అన్ని పార్టీ ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ ఉంటుంది. అన్ని పార్టీలు మనకు ఒకరే, యాదవ్ మనకు ఒకటే, ఈ రఘురామిరెడ్డి ఒకరే, అంతా ఒకరే మనకు, ఎవరైనా ఒకటే మనకు. కాబట్టి మనకు దాంట్లో మనకు రాజకీయం పనికిరాదు. దేవస్థానం మనం ఎట్లా బాగుపరుచుకోవాలా, మన గ్రామంలో ఎట్లా బాగుండాలా, 4 చేతులు ఇచ్చి మన దేవస్థానం బాగుంటుంది కదా. ఆయన ఈయన శక్తిపరుడు ఆంజనేయ స్వామి అంటే నేను కూడా పెద్ద పరిస్థితిలో ఉన్నా. నాకు అసలు వాళ్ళ పౌరుషంలో ఏమి చేయలే చెప్పలే. వాళ్ళైతే అన్నారు పార్టీ కాదు, వాళ్ళకంటే అయితే ఏమో పార్టీ.